రైట్. ఇదే క్యాస్ట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 1952 నుంచి 2023 దాకా అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎవరెవరు ఏం చేసిరు, ఏ క్యాస్ట్కి ఎక్కువ దొరికినాయి అనేది ఒకసారి చూద్దాం. కాంప్రహెన్సివ్ స్టడీ ఆఫ్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఈచ్ సెక్టార్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఇగో పొలిటికల్ సెక్టార్ లో టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ ఎంత అంటే తెలంగాణ రాష్ట్రాన్ని 3.63 కోట్ల మంది తెలంగాణ రాష్ట్రంలో జనాభా. అప్రాక్సిమేట్ పాపులేషన్ ఎంత బీసీలది అంటే 1.88 కోట్లు మనం నిన్న చూసుకున్నాం. అప్రాక్సిమేట్ పాపులేషన్ ఆఫ్ ముస్లిమ్స్ ఎంత అంటే 14%, 50,82,000 జనాభా. ఇక అప్రాక్సిమేట్ పాపులేషన్ ఆఫ్ ఎస్సీ 17.8 అంటే 61,71,000 మంది ఎస్సీ పాపులేషన్ ఉన్నారు ఈ రాష్ట్రంలో. అప్రాక్సిమేట్ పాపులేషన్ ఆఫ్ ఎస్టీ 9.88 అంటే 35,86,000 మంది. రిమైనింగ్ పాపులేషన్ ఆఫ్ బీయింగ్ ఓసీ 6.98%. ఓసీలు 25,33,740 మంది. ఇది కులాల వారీగా లెక్క, ఏది వర్గాల వారీగా లెక్క. బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత. ఇక్కడ బీసీల జనాభా 52% అంటే 1,88,00,000 ఉంది. ఇక్కడ ఓసీల జనాభా 25,33,740. ఈ 25 లక్షల్లో మళ్ళా ముస్లిమ్స్ ఉన్నారు. ఇందులో ముస్లిమ్స్ మళ్ళీ వేరే అలాగా. ఇందులో ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు ఏం కథ అనేది తర్వాత మళ్ళీ కేటగిరైజేషన్ చేసి చూద్దాం. ఇక లిస్ట్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఫ్రమ్ ఓసీ కేటగిరీ ఇన్ ద స్టేట్ ఆఫ్ టాబ్లెటెడ్ బిలో. ఇగో రెడ్డి 1952లో తెలంగాణ ప్రాంతంలో ఎంతమంది రెడ్డి ఎమ్మెల్యేలు అయ్యారంటే 24 మంది అయ్యారు. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో రెడ్డిలు 24 మంది ఎమ్మెల్యేలు అయితే వెలమలు 4 అయ్యారు, కమ్మలు 2 అయ్యారు, బ్రాహ్మణులు 26 మంది అయ్యారు. ఇక ఆర్య వైశ్యులు 0, ముస్లింలు 8 మంది అయ్యారు. ఇది 1952లో ఎన్నికలు. ఇదే సేమ్ 52లో బీసీలు ఎంతమంది అయ్యారని చూస్తే 8 మంది అయ్యారు. 8 మందే బీసీలు ఎమ్మెల్యేలుగా అయ్యారు. ముస్లిమ్స్ 8 మంది, ఎస్సీలు 24 మంది. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులో రెడ్డి వైజ్గా, క్యాస్ట్ వైజ్గా చూసుకుంటే 1957లో 30 మంది అయ్యారు రెడ్డి ఎమ్మెల్యేలు. సేమ్ టైము బీసీ ఎమ్మెల్యేలు 8 నుంచి 6కు వచ్చారు. వీళ్ళిద్దరు తగ్గిరు, వీళ్ళు 6 పెరిగారు. ఇక 1962లో రెడ్డి ఎమ్మెల్యేలు 41 మంది అయితే బీసీ ఎమ్మెల్యేలు 12 అయ్యారు. ఇదే 1967లో 36 మంది రెడ్డి ఎమ్మెల్యేలు అయితే 12 మంది బీసీ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక్కడ 1972లో 29 మంది రెడ్డి ఎమ్మెల్యేలు అయితే బీసీలు 19 మంది అయ్యారు. 78లో రెడ్డి ఎమ్మెల్యేలు 34 మంది అయితే ఇదే 78లో బీసీలు 27 మంది 27 మంది అయ్యారు. ఇక 27 మంది అయ్యారు కదా. ఎందుకు అయ్యారు అంటే అప్పుడు రెడ్డి కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్గా విడిపోయిన తర్వాత బీసీలకు ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. అయితే 1983లో 34 మంది రెడ్డి ఎమ్మెల్యేలు అయితే 17 మంది అంటే ఇక్కడ 10 మంది తగ్గారు. 83 కల్లా 17 మంది అయ్యారు. 85లో 35 మంది రెడ్డి ఎమ్మెల్యేలు అయితే 14 మంది బీసీ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఎన్టీ రామారావు ఎరా స్టార్ట్ అయిన తర్వాత బీసీలకు అవకాశాలు పోయినాయి. చూడు, బీసీల అవకాశాలు తగ్గుకుంటూ వచ్చినాయి. ఇక్కడ 85లో 35 మంది అయ్యారు రెడ్డి ఎమ్మెల్యేలు. ఇక్కడ బీసీ ఎమ్మెల్యేలు వచ్చి 14 అయ్యారు. 89లో 40 మంది రెడ్డి ఎమ్మెల్యేలు అయితే 14 మంది బీసీలు అయ్యారు. రైట్. ఇక్కడ 94లో 35 మంది రెడ్డి ఎమ్మెల్యేలు అయితే ఇదే 94లో బీసీ ఎమ్మెల్యేలు 21 మంది అయ్యారు. ఇక 99లో బీసీ ఎమ్మెల్యేలు 26 మంది అయితే రెడ్డి ఎమ్మెల్యేలు 31 మంది అయ్యారు. 2004లో 44 మంది రెడ్డి ఎమ్మెల్యేలు అయితే కేవలం 17 మంది బీసీ ఎమ్మెల్యేలు అయ్యారు. 2009లో రెడ్డి ఎమ్మెల్యేలు 40 మంది ఉంటే ఇక్కడ బీసీలు 25 మంది అయ్యారు. 2014లో
రెడ్డి ఎమ్మెల్యేలు 42 మంది ఉంటే 20 మంది బీసీ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక 2018లో 22 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉంటే రెడ్డి ఎమ్మెల్యేలు 40 మంది ఉన్నారు. 2023లో 43 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉంటే 19 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 1,88,00,000 జనాభా ఉన్నటువంటి బీసీలకు అత్యవసర సీట్లు కేవలం 10 లక్షల లోపు జనాభా ఉన్నటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కడ 40కి తగ్గకుండా 35 నుంచి 40 తగ్గకుండా వాళ్ళు సీట్లు తీసుకుంటారు. ఎందుకు జరుగుతా ఉంది? క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.